శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 5వ తారీఖు 5వ నెల 2025. గుర్తుపెట్టుకోండి, 3 కలిసి వచ్చినాయి. అందులో అష్టమి తిథి వచ్చింది. అష్టమి తిథి కాలభైరవ స్వామికి ప్రీతికరమైంది. అంతేకాకుండా బగలాముఖి అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైంది. వైశాఖ మాసంలో వచ్చే అష్టమి బగలాముఖి అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైంది. దశమహావిద్యల్లో బగలాముఖి అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మనము ఏమి ఆచరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుంది అంటే కనుక, నెగిటివ్ ఎనర్జీ ఎవరన్నా మనకు అనుకూలంగా లేకుండా చేసిన బ్లాక్ మ్యాజిక్ అన్న కదా, అవి చేసిన ఎలాంటి దుష్టగ్రహాలు అనుకూలంగా ఉన్నా, గృహం నందు ప్రశాంతవతం లేకుండా ఉన్నా కూడా ఈ రోజున కాలభైరవ స్వామికి ప్రాతకాలను పూజ జరిపించాలి. ఎలా జరిపించాలి? ద్రవ్యాలు ఏంటి కనుక, మొట్టమొదటిగా ఉమ్మెంతకాయలు తీసుకొని పోండి గుడికి. ఉమ్మెంతకాయలు, తెల్ల జిల్లెడు పువ్వులు, ఆకులు, తమలపాకు దండ, క్షీరాభిషేకం జరిపించండి. అమ్మవారిని కూడా జరిపించవచ్చు, అవకాశం బట్టి చూడండి. అష్టమి కొన్ని ఆలయాలలో అష్టమి రోజు అమ్మవారికి అభిషేకం చేపిస్తూ ఉంటారు. కాళీ మందిర్ కానీ, కాళికా మాతకు కానీ, ఇలాంటి ఆలయాల్లో. కావున ఈ రోజున బగలాముఖి అమ్మవారి కూడా ప్రీతికరమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాతని మనసా వాచ కర్మణ ధ్యానించండి. దుష్టగ్రహ ప్రేత పిశాచాలు కూడా వెళ్తాయి. ఎలాంటివి మీ చుట్టుపక్కల ఏది రాదు. ఈ రోజున ఎవరైతే మనసు పూర్తిగా సాయం పొద్దున మీరు కాలభైరవ స్వామి గుడిలో పూజ జరిపించి గుమ్మడికాయ దీపం పెట్టండి, కూష్మాణ దీపం పెట్టండి. ఒకవేళ పూజ జరిపించకుండా కూడా ఆలస్యంగా వెళ్ళినా కూడా కుదరదు కాబట్టి, అభిషేకం కుదరదు కాబట్టి గుమ్మడికాయ దీపం పెట్టండి. ఉమ్మెంతకాయలు దండ వేయండి. ప్రతి ఒక్కరు కూడా ఉమ్మెంతకాయలు దొరుకుతూ ఉంటాయి. తెల్లజిల్లి పూలు దొరుకుతాయి, తెల్లజిల్లి ఆకులు దొరుకుతాయి, తమలపాకులు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎవరికైతే వివాహం నందు ఆలస్యం అవుతుందో వాళ్ళు నిమ్మకాయ దండ వేయండి స్వామివారికి. లేదు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఆరోగ్యపరి సమస్య వస్తూ ఉంది, ఏది తెలియట్లేదు అంటే కనుక ఉమ్మెంతకాయలు దండ వేస్తారు కదా, ఆ ఉమ్మెంతకాయలు మళ్ళీ అడిగి ఒక 3-5 తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి ద్వారాన్ని కట్టండి. అన్నీ ఉన్నా కూడా గృహం నందు ప్రశాంతవరం వాతావరణం లేదు. ఆరోగ్యం మంచిగా అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతవరం వాతావరణం లేదు. ఏదో చికాకు జరుగుతూ ఉన్నాయి. తమలపాకులు స్వామివారికి వేసిన తమలపాకులు దండ అడిగి తీసుకొని ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న అర్చకుడు అడుగు తీస్తారు. తీసుకొని వచ్చి అవి ఇంటి గుమ్మానికి కట్టండి. కాలస్వామి కొన్ని ఆలయాల్లో సింధూరం పెడుతూ ఉంటారు. ఆ ఇంటి గుమ్మానికి స్వస్తికు ఓం త్రిశూలం 3 వచ్చేటట్టు ఏకస్త్రమంగా వచ్చేటట్టు రాయండి ఇంటి గుమ్మానికి, మెయిన్ ద్వారానికి. ఇలా చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. సాయంకాలం పూట అంటే గృహం నందు ఏం చేయాలంటే కనుక, ఒక ప్లేట్ నందు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో 3 రకాల ధాన్యాలు పోయండి. గోధుమలు, పెసర్లు, కందులు, లేకపోతే శనగలు, ఏవైనా సరే 3 రకాల ధాన్యాలు పోసి పెద్ద ప్రమిద పెట్టండి అమ్మవారికి, బగలాముఖి అమ్మవారికి. సాయంకాలం కూడా చేయండి. పెద్ద ప్రమిద పెట్టి, ఒకటే ప్రమిద పెట్టాలి. ఆ ప్రమిదకి పసుపు రాసి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టి 7 ఒత్తులు కలిపి ఒక స్నానం చేయండి. చేసి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆముదం నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏదైనా సరే 3 నూనెలతో దీపారాధన చేయండి. యూట్యూబ్లలో బగలాముఖి అమ్మవారు అని చెప్తూ ఉంటారు కదా, అది కానీ స్తోత్రాలు కానీ ఏవైనా సరే యూట్యూబ్లో పెట్టుకొని వినండి. లేక ఇంకా ఓం శ్రీ బగలాముఖి దేవతాయే నమః, ఓం శ్రీ బగలాముఖి దేవతాయే నమః అని స్మరించండి. స్మరించి దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి. లేకుంటే కనుక దానిమ్మ గింజలు ఉన్నా ఇంకేమైనా పెడదాం అనుకుంటే కనుక రవ్వ కేసరి చేయండి. హల్వా చేసి హల్వా మళ్ళీ ప్రమిదలాగా చేయండి. ప్రమిదలాగా చేసి అందులో కొద్దిగా తేనె, దానిమ్మ గింజలు వేసి ఆ అమ్మవారికి నివేదించండి. ప్రమిద చేస్తాం కదా మనం, ఆ విధంగా చేసి అందులో కొద్దిగా తేనె, దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెట్టిన అమ్మవారికి.
ఇలా పెట్టి మీ గృహంలో ఉన్నవారు ఖచ్చితంగా స్వీకరించండి. అందువల్ల మీకు ఎలాంటి దుష్టగ్రహ ప్రేత పిశాచాలు ఎలాంటి ఆరోగ్యపర సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా మీకు ఆరోగ్యంలో ఉన్న సమస్యలే కాకుండా ఎలాంటిది ఏమున్నా కూడా తీరుతుంది. ఈ రోజున పరమ పవిత్రమైన రోజు. ఈ ఒక్కరోజు ఆ అమ్మవారు గుర్తు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీ బగలాముఖి దేవతాయే నమః, ఓం శ్రీ బగలాముఖి దేవతాయే నమః అని స్మరించడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతినిత్యం స్మరించవచ్చు, చాలామంది తెలియదు. రానున్న కాలం తెలుస్తూ ఉంటాయి. వారాహి మాత కూడా మొన్నటిదాకా తెలియదు ఎవరికి, ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. వారాహి ప్రత్యంగిరి అమ్మవారి గురించి, బగలాముఖి అమ్మవారి గురించి కూడా కొద్ది రోజుల ముందుకు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఆచరించండి, సింపుల్గా చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.